వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్వార్థ రాజకీయాలు, కుటుంబ పాలన ప్రభావంతో నేడు కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. వరంగల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరాటే ప్రభాకర్ నివాసంలో జనసేన పార్టీ నాయకుల సమక్షంలో ఆయన కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవతో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి చేయూతను అందించే విధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలియజేశారు. కరాటే ప్రభాకర్ తన 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎంతగానో కృషి చేశానని, పదవుల ఆశ చూపించి తమను ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసం చేశారని, అయినా కూడా ఎన్నో ఒడిదుడుకులు భరిస్తూ ఓర్చుకుంటూ పార్టీలో కొనసాగానని అన్నారాయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంత కష్టపడ్డానో అంతకంటే ఎక్కువగా పార్టీ అధికారంలోకి వచ్చాక కష్టపడ్డానని తెలిపారు. కానీ వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ 3 ముక్కలాటలాగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజా పరిపాలన అంశాలపై మక్కువ పెంచుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని వరంగల్ గడ్డపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కరాటే ప్రభాకర్ తెలియజేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుండే కాదు, ఇతర పార్టీల నుండి కూడా వరంగల్ తూర్పులో జనసేన పార్టీలో చాలా మంది చేరేందుకు మక్కువ చూపిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కోసం పార్టీలోకి రాలేదు అని, ఆయన పేదలకు మంచి చేయాలనే దృక్పథం తన్ను ఆలోచింపజేసిందని అన్నారు. జనసేన పార్టీ ఆదేశానుసారం పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి, ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కానీ అంతకుముందు ఉన్న ప్రజారక్షణ పార్టీ ఉన్నప్పటి నుంచి మీరు చేసిన పత్రికా విలేకరులందరూ చూపెట్టిన ఆదరణకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఇక ముందు కూడా మీ అడుగుజాడులో ఏది కూడా తప్ప చేయకుండా అన్ని రకాల మీకు కావాలి ఏదైనా కూడా మీ ముందు మీ ఆశీర్వాదంతో నేను ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఇంతకుముందు నేను ఎలా చూపెట్టిందో ఇంకా దానికన్నా మెరుగ్గా నాకు మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏంటిదంటే, నేను గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్నలేని సేవలు చేస్తున్నాను. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఆ 3 రంగాలు జెండా గురించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతగానో ఒత్తిడి తెచ్చినా కూడా రావాలని ఘోరమైన పరిస్థితులు ఆల్రెడీ మీకు చాలా తెలుసు. నాకు ఎలాంటి పరిస్థితులు ఒక్కొక్క టైంలో నేను 3 గంటల రాత్రి 2 గంటల రాత్రి నన్ను లేపి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి హెడ్ క్వార్టర్లో ఉంచడము, మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఉంచడము, ఇంకా అనేక రకాల నాపైన దాడి చేయడము, ఎన్నో రకాల చేసినా కూడా దాన్ని ఓర్చుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అయితే రేపు ఎందుకున్నానంటే పార్టీ కోసము కట్టుబడి దానికోసము రేపు మా పార్టీ కూడా వస్తే నాకు ఏదైనా చేస్తారనే ఆశ. ఎందుకంటే ఏ కార్యకర్తకైనా కూడా రేపు కష్టపడితే ఈ ఫ్యూచర్ ఉండదనే ఉద్దేశంతో నేను ఆ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడగలను. కానీ గవర్నమెంట్ లేనప్పుడు పిలిస్తే కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. అలాంటి టైంలో నేను ఒకరిని పెట్టుకొని, ఒక 3-4 పెట్టుకొని ప్రతి ధర్నా రాష్ట్రాలు ఒకరు వాటిని మేమే కంప్లీట్ చేసుకొని నేను చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నువ్వు చాలా గ్రేటు, నీకు అన్ని రకాల మేము ఉంటాము. మా ఇంటి పైన వాళ్ళ కూతుళ్ళ మీద కామెంట్ చేస్తే నేను గుడిగా అయినా దేవుడి దేవాల పార్టీ వచ్చింది. కానీ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. వచ్చినాక కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ బంధువుల కోసం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా దాదాపు ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ టైం ఉన్నా కూడా నేను పార్టీ వేడి జనసేన పార్టీలకు రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఇదో వస్తుందో ఆగొస్తుందో అని ఆశతోని ఉన్నారు. దానికి తోడుగా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 3 ముక్కల 3 పార్టీలు అయిపోయింది. ఇక్కడ ఆడ 3 లీడర్లు అయిపోయింది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే అక్కడ వర్గం కావాలంటే అరే మళ్ళీ ఏంటంటే ఇంకో ఈ మధ్య కాలంలో నాతో పాటుగా ఇప్పుడు ఉన్నది జిల్లా అధ్యక్షుడు మొదటి వారు ఆయనకి చేదోడుగా వాళ్ళు ఉంది. అన్ని రకాల ఆయన ముందుకు తీసుకుపోవడానికి చాలా ప్రయత్నించిన బాబు చాలా కష్టపడ్డాడు. కానీ ఈరోజు ఇక్కడున్న మంత్రులే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, నాయకులే కావచ్చు, అతనికి ఇంతవరకు
ఆయనను దగ్గర తీసుకొని మాట్లాడిన వాళ్ళు లేదు. కనీసం ఆయనకు రెస్పెక్ట్ లేదు. ఒక జిల్లా అధ్యక్షునికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే, ఒక జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తే కనీసము ఆయనతో కలవకుండా ఎవరికి వారే ఏమన్నా లెక్క మినిస్టర్ జాగ్ల మినిస్టర్ ఉన్నారు, మిగతా వాళ్ళ మినిస్టర్ ఉన్నారు. రేపు మొన్నటికి మొన్న పదవులు వస్తే ఏం చేసుకున్నారు? నీకు 5, నీకో 3, నీకో 2 సినిమా టికెట్ లాగా పంచుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయి, మాకున్న సమస్యలు తీరుతాయని చాలామంది బాధితులు ఉన్నారు. కొంతమంది ఆస్తులు అమ్ముకొని పెట్టిన వాళ్ళని కూడా వార్డ్ ప్రెసిడెంట్ ఉంటే అతన్ని ఘోరంగా అంటే ఎంతోమందికి అవమానం జరిగింది. ఇంకో పార్టీ నుంచి ఒక వ్యక్తి వస్తే అతనికి ఆల్రెడీ ఒక రేప్ చేసి పెట్టింది, సృష్టించి పెట్టింది. నా పైన కూడా ఎన్నో రకాల ఒత్తిళ్లు పోయింది. నన్ను 2-3 సిఐలు నేను ఉన్నప్పుడు కూడా ఎంతోమంది తీసుకుపోయి మీరు కొడుతుండ్రు, మరి కరాటే ప్రభాకర్ తీసుకుపోయి ఎందుకు కొడతలేరు అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళు బాధపడుతుంటే నాకు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ ఆకర్షణలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అక్కడ పదవులు కానీ ఏది ఆశించకుండా ఈరోజు జనసేన పార్టీ మన సొంత గుర్తుకు వచ్చినట్టుంది. ముఖ్యంగా కరాటే ప్రభాకర్ ఇక్కడ వరంగల్లో పెట్టుకునేది కరాటే కూడా తన ఇంటి పేరు చెప్తే నాకు అది కాదు కరాటే ప్రభాకర్ అంటే అని తెలుసు నాకు. సో నేను ఏమంటానంటే ఇక్కడ జనసేన పార్టీ తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద నుంచి ఒకటే చెప్తున్నాం. మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేము పోటీ చేసినాం. మీరు చూశారు, మీడియా మిత్రులకు అందరికీ తెలిసిందే. మేము ఎక్కడ భూపాలపల్లి నుంచి తీసుకుంటే తొర్రూరు పాలకుర్తి వరకు దాదాపు 12 నియోజకవర్గాలు తిరిగాను. నేను కోఆర్డినేటర్గా వచ్చి ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరిగాను. నాకు ఒక అవగాహన ఉంది. ఏమంటానంటే రేపు ఈ ప్రాంత ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అది జనసేన పార్టీ అవుతుంది. ఎందుకంటే ఇంత బలంగా చెప్తున్నామంటే ఒక మారుమూల తండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి నిజాయితీ పరుడు, నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు అని ఈరోజు బలంగా చెప్తున్నారు. ఒక సుదీర్ఘ ప్రయాణం చేయడానికి వచ్చినటువంటి నాయకుడు 25 సంవత్సరాలు చేస్తా 10 జిల్లాల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు పెట్టి వచ్చినటువంటి నాయకుడి కోసం మేము పనిచేస్తామని ఈరోజు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా చూస్తే మా వీర మహిళలు ముందుకొచ్చి దాదాపు మేము 18 కౌన్సిలర్గా పనిచేస్తే అందులో 6 మంది వీర మహిళలు పోటీలో ఉన్నారు. మొన్న ఆ జనసేన పార్టీ వీర మహిళలు కావచ్చు, ఇక్కడ చేస్తున్నటువంటి నాయకులకు ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మొన్న మరి రోజుకు మా పార్టీ వైపు ఇతర పార్టీ నాయకులు కూడా చూస్తున్నారు. మీరు భవిష్యత్తులో మీడియా వాళ్ళు కూడా మీరు చూస్తారు. తప్పకుండా మాకు ఇక్కడ జనసేన పార్టీకి పెద్ద నాయకులు టచ్లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఈ యొక్క గేటర్ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మేము బరాబర్ నిలబడతాం. ఆ సమయం బట్టి మా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అది అలయన్స్ ఉంటుందా ఉండదా అనేది వారి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి మేము మాత్రం జనసేన పార్టీ తరఫున మేము బరాబర్ బరిలో ఉంటాం. మేము పోటీ చేయబోతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ముందుగా వచ్చినటువంటి మా ప్రత్యేకంగా కరాటే ప్రభాకర్కి మా జనసేన పార్టీ నాయకులందరి తరఫున ఆహ్వానం పలుకుతూ మరి వారికి సహకారాలు మేము వారితో పాటు ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మెగా ఫ్యామిలీ మొత్తం ఉన్నటువంటి ఫ్యాన్స్ మొత్తం జనసేన పార్టీ ఒకటే కుటుంబంగా ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ తర్వాత తనకు ఈరోజు సొంత గుడికి రావాలనిపించింది, వచ్చిండు. మేము మా అధ్యక్షుడు కూడా తను ఒక కుటుంబ సభ్యుడిగా స్వభావించాడు కదా తప్ప ఇంకా అలాంటిది ఏమి లేదండి. చాలా ఉన్నది.
తప్పకుండా ఫ్యాన్స్ కు ఒక ముఖ్య మేము స్థానం ఇస్తాం ఫ్యాన్స్ కు కూడా. మరి అదే విధంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, జనసేన పార్టీ తెలంగాణలో ఫ్యాన్స్ తో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు ప్రత్యేకంగా జనసేన పార్టీ అయితే రేపు తరం కోసం బాధపడుతున్నటువంటి పార్టీ అని బలంగా జనాలు నమ్ముతున్నారన్న. ఎందుకంటున్నానంటే ఒక్కటి కూడా చెప్తానన్నా, ఈ రోజున మీకు తెలుసు జనసేన పార్టీ వేరే నాయకులు అధికార పార్టీ ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఉండొచ్చు, డబ్బులతో అవన్నీ మాట్లాడితే బాగుండదు. ఆ కాంపిటీషన్లో కూడా మాకు ఒక్కొక్క 2వ ప్లేస్